అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు గౌడ్ సురేష్ అండి. మా నాన్నగారి పేరు గౌడ్ పైడప్పుడు అండి. నేను నారాయణరాజుపేట గ్రామం, భీములపట్నం మండలం, విశాఖపట్నం జిల్లాలో ఉన్నానండి. మా భూమి రౌతు అచ్చానే అనేకి మా పురోహితుని రాసామండి. పురోహితుని రాసిన తర్వాత అతనికి 6 నెలలు అగ్రిమెంట్ ఆయన పెట్టామండి. 6 నెలల తర్వాత ఆయన రాకపోవడం వల్ల మళ్ళీ 3 సంవత్సరాలు గడువు అడిగారండి. 3 సంవత్సరాలకు కూడా గడువు ఇచ్చామండి. గడువు ఇచ్చిన తర్వాత ఆయన రాకపోవడంతో ఇప్పుడు మేమేమి ఆయన భూమి ఒగ్గేసి వెళ్ళిపోయాడండి. ఒగ్గేసి వెళ్ళిపోయిన తర్వాత కాద సూర్యనారాయణ వైఎస్ఆర్ ప్రెసిడెంట్ గారు ఇలాగా శంకర్రావు అనే ఎవరో ఆయనకి అమ్మేసి పెట్టేసి ఇలా చేశారండి. మేము ఇవన్నీ మాకు ఎలా తెలిసిందో మాకు నోటీస్ పంపారండి. మీరు ఇలాగ మాకు ఏదో సమాధానం చెప్పాలని నోటీస్ పంపారండి. నోటీస్ పంపడం వల్ల మేము ఇవన్నీ కాగితాలన్నీ బయటికి తీస్తే అలా తెలిసిందండి. మా పేరు మీద ఉండేది, మా తాతగారి పేరు మీద ఉండేది, రౌతు అచ్చాన్ పేరు మీద ఎలా ట్రాన్స్ఫర్ అయింది అని అడుగుతున్నామండి. మీరే మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకున్నాను. నా పేరు బోని అప్పలరాజు సార్. నేను ఒక ఆర్మీ ఉద్యోగిని. వైసీపీ నాయకుడు కాచూర్ననే వ్యక్తి ఈ భూమిని కబ్జా చేయడానికి చాలా విధంగా పోటీ పడుతున్నాడు. మా సర్వే నెంబర్ 20వ సర్వే నెంబర్ 6 ఎకరాల 20 సెంట్ల భూమి, నారాయణరాజుపేట గ్రామం, భీములపట్నం మండలం, విశాఖపట్నం జిల్లా. 6 ఎకరాల 20 సెంట్ల భూమి అయితే 5 ఎకరాల 6 సెంట్లే మాకు కాగితాలు రాశారని దొంగ కాగితాలు పుట్టించారు. ఇది 2008 మేము ఒక రౌతు అచ్చన్ అనే వ్యక్తికి మేము పురోని రాసాం సార్. రాస్తే అతను 6 నెలలు రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్ చేయలేదు సార్. కొంతకాలం టైం కావాలన్నారు. 3 సంవత్సరాల టైం కూడా ఇచ్చాను సార్. టైం ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఏ డాక్యుమెంట్లు ఉన్నాయి మొత్తం ఒరిజినల్ డాక్యుమెంట్లు మొత్తం పాస్బుక్లు తయారు చేస్తాను, ఒరిజినల్ డాక్యుమెంట్లు మొత్తం నాకు ఇచ్చేయండి, నేను పాస్బుక్లు తయారు చేసి మీకు భూమి రిజిస్ట్రేషన్ చేసేలా మేము చేస్తామనేసి మధ్యవర్తి కాచూర్నారాయణ అనే వ్యక్తి ఇలా చేయడం జరిగింది సార్. ఇలా చేసిన తర్వాత 2013లో కాచూర్నారాయణ అనే వ్యక్తి సుఖీబాబు అనే అతను ఓనర్కి పుక్కల శంకర్ గారికి పురోని రాసి 2 కోట్ల రూపాయలు మా భూమి మీద తీసుకొని రావడం జరిగింది సార్. అడ్వాన్స్ తీసుకొచ్చిన తర్వాత కాచూర్నారాయణ అనే వ్యక్తి 2015లో నేను రైతుల దగ్గర భూమి కొన్నాననేసి మాకు నోటరీ ద్వారా, లాయర్ ద్వారా మాకు నోటరీ ఇవ్వడం జరిగింది సార్. నోటీస్ పంపించిన తర్వాత మాకు ఇప్పటి వరకు తెలియదు సార్. ఈ భూమి మాదే అనుకొని మా రైతులందరూ పనిలోకి వెళ్ళిపోవడం తప్ప ఎటువంటిది ఈ భూమి వ్యవసాయం గట్రా ఏం చేయట్లేదు సార్. ప్రెజెంట్ అంతకుముందు చెల్లచేన్లు గట్రా వేశారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా భూమే కదా ఖాళీగా ఉంది అనేసి వదిలేశారు సార్. ఇప్పుడు ఈ నోటీసులు పంపించిన తర్వాత మాకు తెలిసింది సార్ ఈ భూమి మాది కాదు వేరే వాళ్ళది అనేసి. అప్పుడు దాకా మాకు ఎటువంటిది ఏమీ తెలియదు. అతను వైసీపీ ప్రభుత్వం ఉండబట్టి నచ్చినట్లుగా సోలార్లు వేసుకొని బోర్లు వేసుకొని నచ్చినట్టు చేసుకున్నారు సార్. ఏమనంటే మా అల్లుడు సీఏ మీకు నచ్చిన పని మీరు చేసుకోండి, మీకు నచ్చినట్టు చేసుకోండి, నాకు నచ్చిన పని నేను చేసుకుంటున్నాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటూ భయభాంతులకి ఇబ్బంది పెడుతున్నారు. మా తల్లిదండ్రులు చదువుకోలేదు సార్. చదువుకోపోవడం వల్ల మందు కొంచెం పట్టేసి నచ్చినట్టు సంతకాలు పెట్టుకున్నాడు సార్. ఖాళీ అగ్రిమెంట్లు కూడా ఆయన నచ్చినట్టు చేసుకోండి సార్. ఇది మొత్తం సార్ 6 ఎకరాల 20 సెంట్లు సార్. ఇందులో బంజరీ ఎకరం సార్, ఎకరం 20 సెంట్లు, 5 ఎకరాలు ఎనాం భూమి సార్. 5 ఎకరాల 6 సెంట్లు. మేము పెట్టలేదు సార్ సంతకాలు, మాత్రం మా తల్లిదండ్రుల వరకే పెట్టించుకుంటారు. మేమైతే ఏం సంతకాల వరకు ఇప్పుడు వరకు ఏం పెట్టలేదు సార్. మాకు మీ అందరూ కలిసి మాకు న్యాయం జరిపించాలని, ఇది ఎమ్మెల్యే గారు వద్దకు తీసుకెళ్తారని మరీ కోరుచున్నాం సార్. ఇది మొత్తం 1300 రైతులు సార్, 13 మంది సార్. ఈ ఊరు సర్పంచ్ కాచూర్నారాయణ బాబు. మేము రైతులు నమ్ముకొని ఉన్నాము. మా నమ్ముకున్నది ఆడ ఆక్రమించి వాళ్ళ కొడుకు పేరుని ఇదే రాసేసారు బాబు. దీనికి మీరే న్యాయం చెయ్యాలి బాబు. మా ఆక్రమించేసి ఆ కొడుకు పేరుని ఈ భూమి రాసేసినాడండి. మాకు తెలదు ఈ రైతులకి. మాకు ఇప్పుడే తెలిసిందండి. నోటీసులు వచ్చిన తర్వాతే తెలిసింది. ఈ నోటీసులు రాకముందు మాకేమీ తెలియదు. అతను మేము అడగలేదండి. మీరేం న్యాయం చేస్తారని మీ కాడికి మేము వచ్చాము అంతే. కాచూర్నారాయణ అండి సర్పంచ్ ఈ ఊరికి, నారాయణరాజుపేట సర్పంచ్. మేము రైతులు బాధితులు 13 మంది. ఇది 5 ఎకరాల 6 సెంట్ల భూమి కల. ఇది వేరే నారాయణరాజుపేట పెద్ద మనిషి సర్పంచ్ గారు కాద సూర్యనారాయణ గారికి మధ్యవర్తిగా భూమి అమ్మాము. అది
పురోహిన 6 నెలలకు రాయించారు. ఇంకా టైం పడుతుంటే ఇంకా 3 సంవత్సరాలు గడువు ఇచ్చినా రిజిస్ట్రేషన్ అవ్వలేదని ఇది విఆర్ఓ గారు ఉన్న అధికారులు గారు మా తాతల పేరు మీద ఉన్న పేరు భూమి మీద ఉన్న పేరు మార్పు చేశారు. అచ్చన్న అదే సూనారాయణ గారు కొడుకు గారి పేరు ఎక్కించారు. ఈ డాక్యుమెంట్లు ఎలాగ మారాయో ఏటో మాకు తెలియదు. మేమంతా కష్టపడిన వాళ్ళమే, లేబర్ పని చేసుకొని బతికిన వాళ్ళమే. ఇలాంటి అధికారం మనకి రాయడం చేయడం తెలియదు. ఏదైనా జరిగిన భూమి మీద ఏదో వస్తే బోరు కొట్టినా సోలార్ కొట్టినా పిలవడం జరిగింది, ఏమీ జరగలేదు. ఒక రైతుని కూడా పిలవకుండా ఇవన్నీ ఆయన నచ్చినట్లు ఆయనే చేశారు. మాకేం తెలియక కదా సార్, ఇది అంతా మీరే ఒక అధికారంలో పెట్టి ఎంక్వైరీ చేసి అన్నీ న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. రాశాను సార్, ఓన్లీ పురాణ రాసి 6 నెలలు గడువు ఇచ్చారు సార్. అన్ని సర్వేడే భూమి కాబట్టి ఇంకా 3 సంవత్సరాలు గడువు ఇచ్చారు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.